బైబిల్ నిజమేనా లేక మనుషులు రాసిన కథల సేకరణేనా? బైబిల్ అంటే దేవుని వాక్యమా లేక పాతకాలపు ఒక కథల పుస్తకమా? ఎవరైనా దేవుడు ఉన్నాడంటే డైరెక్ట్గా కనిపించకపోతే ఆయన మాటలు ఎలా నమ్మాలి? ఈరోజు మీకు లాజికల్, హిస్టారికల్, సైంటిఫిక్ మరియు స్పిరిచువల్ ఎవిడెన్స్ ఇచ్చి చెప్తాను. అండ్ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. మీరు చేసే ఎవ్రీ లైక్, షేర్ అండ్ కామెంట్ యూట్యూబ్ ఈ వీడియోని మరికొందరికి రికమెండ్ చేయడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బైబిల్ ఈజ్ ది మోస్ట్ అథెంటికేటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎంటైర్ హ్యూమన్ హిస్టరీ. అనగా మానవ చరిత్రలోనే అత్యంత ప్రామాణికమైన దేవుని వాక్యం బైబిల్. స్టే విత్ మీ, అది ఎలానో మీకు క్లియర్గా చెప్తాను. ఒపీనియన్స్ మారిపోతాయి కానీ ట్రూత్ ఎప్పటికీ మారదు. ద రియల్ క్వశ్చన్, ఇది చాలామందికి కామన్ డౌట్. బైబిల్ కూడా మనుషులే రాశారు కదా, మరి అది దేవుని వాక్యం అని ఎలా నమ్మాలి? ఎస్, దిస్ ఈజ్ నాట్ ఎన్ అటాక్, ఇట్స్ ఏ వెరీ జెన్యూన్ అండ్ లాజికల్ క్వశ్చన్. వీ డోంట్ నీడ్ బ్లైండ్ ఫెయిత్, వీ నీడ్ ఎవిడెన్స్ బేస్డ్ ఫెయిత్. ఇక్కడ ఇలాంటి క్లిష్ట సమయాల్లో మనకి గుడ్డి విశ్వాసం అవసరం లేదు, మనకు ఎవిడెన్స్ బేస్డ్ ఫెయిత్ మాత్రమే చాలా అవసరం. 4 పవర్ఫుల్ డిఫెన్స్ పాయింట్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రాఫెసీ ఫుల్ఫిల్డ్. ముందే చెప్పింది తర్వాత అలా జరిగిందా? ఏ పుస్తకాన్నైనా దేవుని వాక్యం నిరూపించాలంటే అది భవిష్యత్తు విషయాలు చెప్పి కరెక్ట్గా జరిగి ఉండాలి. ఎగ్జాంపుల్, ప్రాఫెసీ అబౌట్ జీసస్. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి 300+ ప్రవచనాలు చెప్పబడ్డాయి. వాటిలో కొన్ని మీకోసం. ఫస్ట్ వన్ ఈజ్ బెత్లెహేములో యేసుక్రీస్తు జననం గురించి మీకా 5:2లో, బెత్లెహేము ఎఫ్రతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇది క్రీస్తు పూర్వం 735 to 700 మధ్యలో చెప్పబడినటువంటి ప్రవచనం. సెకండ్ వన్ ఈజ్ ఆయన కన్యక ద్వారా జన్మించుటను గురించి యెషయా గ్రంథం 7:14లో, కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుడి కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇది క్రీస్తు పూర్వం 740 to 680 మధ్యలో చెప్పబడినటువంటి ప్రవచనం. థర్డ్ వన్ ఈజ్ 30 తులముల వెండికి అమ్మబడుటను గురించి జకర్యా గ్రంథం 11:12లో, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి, అనగా బెట్రేడ్ ఫర్ 30 సిల్వర్ కాయిన్స్. ఇది క్రీస్తు పూర్వం 520లో చెప్పబడినటువంటి ప్రవచనం. ఫోర్త్ వన్ ఈజ్ ప్రభువైన యేసుక్రీస్తు చేతులలో పాదములలో మేకులు దిగగొట్టుటను గూర్చి కీర్తన గ్రంథం 22:16లో, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నవారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, అనగా pierced in hands and feet. ఇది క్రీస్తు పూర్వం 1500 to 450 మధ్యలో చెప్పబడినటువంటి ప్రవచనం. ఫిఫ్త్ వన్ ఈజ్ ధనవంతుని యొద్ద సమాధి నియమింపబడుతున్న గురించి యెషయా గ్రంథం 53:9లో, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిను, నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. ఇది క్రీస్తు పూర్వం 740 to 680 మధ్యలో చెప్పబడినటువంటి ప్రవచనం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో. ఫేక్ స్టోరీస్ గివ్స్ గెసెస్, గాడ్స్ వర్డ్ గివ్స్ ఎగ్జాక్ట్ ఫుల్ఫిల్మెంట్. అనగా మనుషుల కల్పిత కథలు ఊహలను ఇస్తాయి, దేవుని వాక్యం సరిగ్గా నెరవేర్పునిస్తుంది. సైన్స్ ప్రకారం శాస్త్రవేత్తల యొక్క రీసెర్చ్ ప్రాబబిలిటీని చూస్తే ఒక మనిషిలో కనీసం 8 ప్రవచనాలు నెరవేరే అవకాశం 100 trillion పీపుల్లో కేవలం ఒక్క వ్యక్తిలో మాత్రమే జరుగుతుంది. ఇదేదో నోటికొచ్చింది చెప్పడం కాదు, ఇది సైంటిస్ట్స్ ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో మనుష్యుడన్న వానికి ఇది సాధ్యం కాదు, ఇది దేవుడే చేశాడు, దేవుడు చేయకపోతే ఇది అసాధ్యం. మీకు 100 trillion నెంబర్ని ఎలా వ్రాయాలో తెలిస్తే కామెంట్లో ట్రై చేయండి. సెకండ్ వన్ ఈజ్ హిస్టారికల్ అండ్ ఆర్కియాలజికల్ యాక్యురసీ. చరిత్ర మరియు పురావస్తు యొక్క సాక్ష్యాలు. బాగా గుర్తుపెట్టుకోండి, కథలు అయితే మట్టిలో భూమి కింద దొరకవు, హిస్టరీ అయితే తవ్వకాలలో ఎవిడెన్స్ బయటకు వస్తుంది. బైబిల్ని ధృవీకరిస్తున్న కొన్ని ప్రధానమైనటువంటి ఆవిష్కరణలు. ఒకటి, డెడ్ సీ స్క్రోల్స్, యాక్యురసీ ప్రిజర్వ్డ్, వాక్యం కాపీలు సరిగ్గా ఉన్నట్లు నిర్ధారణ చేయబడింది. సెకండ్ వన్ ఈజ్ టెల్డ్ అండ్ స్టేల్, కింగ్ డేవిడ్ ఎగ్జిస్టెన్స్ని నిర్ధారణ చేయబడింది. దావీదురాజు కేవలం బైబిల్లోనే కాదు, చరిత్రలో కూడా ఉన్న వ్యక్తి అనే నిరూపణ చేయబడింది. థర్డ్ వన్ ఈజ్ పిలాత్ స్టోన్, పిలాతు శాసనం, పొంతియస్ పిలాత్ ప్రూవ్డ్. ఈయన యేసుక్రీస్తు కాలపు రోమా సామ్రాజ్య పాలకుడు పొంతియస్ పిలాత్. హీ ఈజ్ ఆల్సో ఇన్ హిస్టరీ. హిజ్కియా టన్నెల్,
రెండో రాజుల గ్రంథం 20:20లో ఉన్న విషయం ఆల్సో వ్యాలిడేటెడ్. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతని పరాక్రమం అంతటిని గూర్చి, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములలోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. 5th వన్ ఈజ్ యెరికో ప్రాకారములు కూల్చబడటం, జెరికో వాల్స్ కొలాప్స్. యెహోషువ గ్రంథం 6లో చెప్పబడిన దేవుని కార్యం కూడా నిర్ధారణ జరిగింది. ఇక్కడ మరొక మాట, ఆర్కియాలజీ ఈజ్ స్టిల్ డిగ్గింగ్ అండ్ ద బైబుల్ ఈజ్ స్టిల్ విన్నింగ్. పురావస్తు శాస్త్రం ఇంకా బైబిల్ సంఘటనలపై తవ్వుతూనే ఉంది. అట్ ద సేమ్ టైం బైబిల్ ఇప్పటికీ గెలుస్తూనే ఉంది. ఇంతవరకు చరిత్రలో ఎక్కడ ఓడిపోయిన దాఖలాలు లేవు, ఎప్పటికీ కూడా ఓడిపోతుంది. లూకాసువార్త 1వ అధ్యాయం 1-4. ఘనత వహించిన థియోఫిలా ఆరంభం నుండి కనులార చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. గనుక నీకు ఉపదేశింపబడినటువంటి సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టుకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. దట్ మీన్స్ బైబుల్ వర్డ్ ఈజ్ వెల్ రీసెర్చ్డ్ హిస్టారికల్ రికార్డ్. థర్డ్ వన్ ఈజ్ మ్యానుస్క్రిప్ట్స్ రిలయబిలిటీ డాక్యుమెంట్ ప్రూఫ్. హస్తప్రతుల అసలు విశ్వసనీయత. ఇఫ్ బైబుల్ వాజ్ కరప్టెడ్ దేర్ వాజ్ నో ఎవిడెన్స్. బైబుల్ మార్చబడిందైతే అసలు సాక్ష్యం ఉండదు కదా. బట్ బైబుల్ హ్యాస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్స్ ఇన్ ఎంటైర్ ఏన్షియంట్ లిటరేచర్. కానీ ప్రపంచంలో చెప్పబడుతున్న పురాతన గ్రంథాలన్నిటికంటే బైబిల్కి మాత్రమే అత్యధిక మ్యానుస్క్రిప్ట్స్ హస్తప్రతులు ఉన్నాయి. కంపారిజన్ స్కాలర్స్ యాక్సెప్టెడ్ వర్క్స్. ఇప్పుడు ప్రపంచ పండితులు స్కాలర్స్ పరిశోధనాత్మకంగా అంగీకరించిన కొన్ని రచనల పోలికలను చూద్దాం. ప్రపంచ చరిత్రలో ఉన్న ఒక ప్రముఖమైన వ్యక్తి సీజర్. ఇతనికి 1000 years కాల వ్యవధిలో కేవలం 10 మ్యానుస్క్రిప్ట్స్ మాత్రమే ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో మరో ప్రముఖమైన వ్యక్తి ప్లాటో. ఇతనికి 1200 years కాల వ్యవధిలో కేవలం 7 మ్యానుస్క్రిప్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక బైబిల్ విషయానికి వస్తే క్రొత్త నిబంధనలకు లెస్ దాన్ 50 years 50 సంవత్సరాల పరిధి కంటే ముందే ఈ వ్యవధిలో 5800+ మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి. దట్ మీన్స్ మోర్ మ్యానుస్క్రిప్ట్స్ ఈజ్ ఈక్వల్ టు మోర్ యాక్యురసీ ఈజ్ ఈక్వల్ టు మోర్ రిలయబిలిటీ. ఇప్పుడు మీరే చెప్పండి, అర్థం చేసుకోండి, ఏది నమ్మదగింది, ఏది విశ్వసనీయత కలిగినది. అందుకే బైబిల్లో కీర్తనలో 119:89లో యెహోవా నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. దట్ మీన్స్ గాడ్ వర్డ్ ఈజ్ ఫర్ ఎవర్ సెటిల్డ్. 4th వన్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ పవర్. పీపుల్ డోంట్ డై ఫర్ లైస్. బైబిల్ యొక్క పరివర్తన శక్తి. అబద్ధం కోసం ఎవరు చనిపోరు. శిష్యులందరూ అన్నిటికీ ప్రత్యక్ష సాక్షులు. యేసు తిరిగి లేవకపోతే వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి క్షమించండి మేము కల్పితంగా ఆలోచించాము, అబద్ధం చెప్పాము అని వారు హింసించబడుతున్నటువంటి టైంలో ఒక్క శిష్యుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కరితోనైనా చెప్పేవారు కాదా? నీవే ఆలోచించు. కానీ వాళ్ళు సత్యం కోసం టార్చర్ని, ప్రిజన్ని, చివరికి డెత్ని కూడా యాక్సెప్ట్ చేశారు. యూ కెన్ డై ఫర్ వాట్ యూ బిలీవ్ ఈజ్ ట్రూ, బట్ నోబడీ డైస్ ఫర్ వాట్ దే నో ఈజ్ ఫాల్స్. జనరల్లీ మనుషులు తాము నిజమని నమ్మిన దానికోసం చస్తారు, కానీ అబద్ధమని తెలిసిన దానికోసం ఎవరు చావరు కదా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12లో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్ అండ్ పవర్ఫుల్. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగలను విభజించు అంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. సో దేవుని వాక్యము సజీవమైనది, సత్యమైనది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు ఎంత హింసనైనను భరించారు, దానికోసం ప్రాణాలు వదులుకున్నారు. ఇక లాజికల్ వ్రాపప్ ఏంటంటే, ఎస్, హ్యూమన్స్ రోట్ ద బైబుల్ బట్ అండర్ గాడ్స్ డైరెక్ట్ సూపర్విజన్. అవును, బైబుల్ మనుషుల చేతితో రాయబడింది, కానీ దేవుని ఆత్మ ఆధ్వర్యంలో, సారథ్యంలో. 2 తిమోతి పత్రిక 3:16లో దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అని చూడగలం. ఇక్కడ బైబిల్ గ్రంథ రచయిత దేవుడు, పెన్ మనుషులు, రాసింది మనుష్యుల కోసం, అనగా నీ కోసం, నా కోసం. బైబుల్ ఈజ్ నాట్ మ్యాన్స్ అటెంప్ట్ టు రీచ్ గాడ్, ఇట్స్ గాడ్స్ అటెంప్ట్ టు రీచ్ మ్యాన్. అనగా బైబిల్ అనేది దేవుడిని చేరుకోవడానికి మనిషి చేసినటువంటి ప్రయత్నం కాదు, ఇది దేవుడు మనిషిని చేరుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. ఇక ఫైనల్ అప్పీల్ ఏంటంటే,
ఈ ఎవిడెన్సెస్ అన్నీ ఒకే మాట చెప్తున్నాయి. బైబుల్ ఈజ్ ట్రూ, జీసస్ ఈజ్ రియల్, గాడ్ ఈజ్ స్పీకింగ్. ఇప్పుడు ఒక ప్రశ్న, నిర్ణయం నీదే. మీరు ఆయన మాట వినాలనుకుంటున్నారా? సత్యాన్ని అనుసరించాలనుకుంటున్నావా? ఈ ఎవిడెన్స్ బేస్డ్ ఫెయిత్తో నీ ఆత్మను బలపరుచుకోవాలనుకుంటున్నావా? తప్పకుండా కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో బైబిల్ నిజమేనా లేక మనుషులే కథలుగా కల్పించుకున్న పుస్తకమా, బైబిల్ వాక్యం నిజమని ఎలా నమ్మాలి అన్న మీ సందేహం పూర్తిగా క్లియర్ అయిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. బైబిల్ నిజమేనా అని సందేహం ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. డౌట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ట్యాగ్ చేయండి. ఇతరుల డౌట్స్ క్లియర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎవిడెన్స్ బేస్డ్ బైబుల్ ఆన్సర్స్ ఆర్ టాపిక్స్ కోసం ఇప్పుడే మన బైబుల్ ట్రెండింగ్నెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా నొక్కి పెట్టండి. తద్వారా ఫ్యూచర్లో నేను పెట్టే ప్రతి వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. ట్రూత్ షుడ్ బి హియర్డ్, ద లై మస్ట్ ఎవాపరేట్. సత్యం వినబడాలి, అబద్ధం ఆవిరవ్వాలి. మరో అద్భుతమైన వీడియోతో మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.